అని ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అంశంపై ఫిర్యాదు చేశారు. విజయవాడలో శాంతి భద్రతలు నశించాయని ఆరోపించారు. అక్రమంగా నిర్బంధించి కొట్టి చంపడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మృతదేహాన్ని దహనం చేసి ఆధారాలు మాయం చేశారని తెలిపారు. కమాండ్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం విజయవాడ సిపి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. విజయవాడ పోలీసులపై మాజీ ఎంపీ కేసినేని ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అంశంపై ఫిర్యాదు చేశారు. విజయవాడలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. అక్రమంగా నిర్బంధించి కొట్టి చంపడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మృతదేహాన్ని దహనం చేసి ఆధారాలు మాయం చేశారని తెలిపారు. కమాండ్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం విజయవాడ సిపి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. విజయవాడ పోలీసులపై మాజీ ఎంపీ కేసినేని ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అంశంపై ఫిర్యాదు చేశారు. విజయవాడలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు కేసినేని. అక్రమంగా నిర్బంధించి కొట్టి చంపడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపణ చేశారు. మృతదేహాన్ని దహనం చేసి ఆధారాలు మాయం చేశారని అన్నారు. కమాండ్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం విజయవాడ సిపి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. రైట్, ఇక నాని వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వంశీ, ఏదైతే సాయి కృష్ణ వ్యవహారంపై వివాదం మరింత ముదురుతున్న పరిస్థితి అవుతుంది. నేపథ్యంలో విజయవాడ పోలీసులపై మాజీ కేసినేని నాని ఏదైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి లేఖ రాసిన ఫిర్యాదు చేశారో, అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ జరిగిందంటూ ఆయన ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే విజయవాడలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి కొట్టి చంపడం రాజ్యాంగ విరుద్ధమని కేసినేని నాని ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా మృతదేహాన్ని దహనం చేసి ఆధారాలు మాయం చేశారని కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే కమాండ్ రెస్పాన్సిబిలిటీ మాత్రం ప్రకారం ఈ ఘటనకు విజయవాడ పోలీస్ కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా కేసినేని నాని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కేసినేని నాని దీనికి సంబంధించి విజయవాడలో ముఖ్యంగా శాంతి భద్రత లోపించాయి, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు జరుగుతాం, ఏదైతే ఇంకో వ్యక్తి ఆ సిఐ నాగరాజు అంశానికి సంబంధించి కూడా సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ కి సంబంధించి నన్ను కొడుతున్నారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్లుగా మనకి అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఏదైతే మానవ హక్కుల సంఘం సంబంధించి ఆయన ఆ లేఖ రాయటం కూడా దీని ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన ఏదైతే ఉంటుందో ఆ వ్యవహారం పోలీసులే ఈ యొక్క లా అండ్ ఆర్డర్ కి విరుద్ధంగా వ్యవహరించడంపై అయితే ఏదైతే నాని మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది వంశీ.